ఈ 9 రకాల భక్తులు ఉన్నాయి. మనం వీటిని ఆచరించి మన సంస్కారానికి తగ్గట్టుగా మనం ఆచరణతో గురువు కృపని పొందవచ్చు. కాబట్టి ఈ 9 రకాల భక్తిని బాబాగారు ఇక్కడ మనకు సూచిస్తూ ఉన్నారు. అలా వ్యాపారి నువ్వేనని భావించు అన్నారు కేల్కర్. వ్యాపారి అంటే లాభాన్ని కోరేవాడు. ఇక్కడ ఏం పెట్టుబడి పెడుతున్నాడు అని అంటే గురువుకి తన భక్తిని సమర్పిస్తున్నాడు. తిరిగి గురువు అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు, లేదా ఆధ్యాత్మిక లాభాన్ని పొందే వ్యాపారి. అది ఇక్కడ వ్యాపారి అన్నారు అని అంటే. వ్యాపారం అంటే భక్తిని ఇస్తున్నాం గురువు నుంచి, ఆధ్యాత్మిక లాభాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని తిరిగి మనం పొందేందుకు. అబ్బాయి ఇలా 9 రకాల భక్తి ఉంది. ఎలాగైతే ఆ వ్యాపారి ఆ లద్దెలు పడగానే ఆతృతతో పరిగెత్తి వాటిని కొంగులో గట్టిగా మూటగట్టుకున్నాడు, నీవు కూడా అలాగే ఈ 9 రకాల భక్తిని ఆచరించు. తద్వారా నీ మనసులో ఉన్న చాంచల్యం తొలగిపోతుంది, అందరి పట్ల సద్భావం ఏర్పడుతుంది, అప్పుడు నీ మనసు శాంతిస్తుందయ్యా. అలా చేయకపోతే నీ మానసిక చాంచల్యం తొలగిపోదు అని గురువు చెప్తున్నారు అని కేల్కర్ చెప్పారు. గమనించండి, ఏది కూడా బాబాగారు నేరుగా చెప్పరు, సాటి భక్తుల ద్వారానే తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టే గురు మార్గంలో సాటి భక్తులతో మనకు సమన్వయం చాలా ముఖ్యం. పరస్పరం ప్రేమగా ఉంటేనే గురు బోధ మనకు పరస్పరం వస్తూ ఉంటుంది. గురు బోధన మనం పరస్పరం తెలుసుకుంటూ ఉండవచ్చు. ఇది అందరికీ శ్రేయస్సును కలిగిస్తుంది. ప్రక్కరోజు పాటన్కర్ బాబాగారి వద్దకు వెళ్ళారు. బాబాగారికి పాద నమస్కారం చేస్తూ ఉంటే బాబాగారు అడుగుతారు, కొంగులో లద్దెలను మూటగట్టుకున్నావా? ఎంత గమనిస్తూ ఉంటారో బాబా చూడండి. ఏదో చెప్పేశాను అని కాకుండా, నేను చెప్పింది నీకు బోధపడిందా, ఆ భక్తి మార్గాన్ని నువ్వు ఆశ్రయించనున్నావా అని స్పష్టంగా అడుగుతున్నారు. కొంగులో లద్దెలను మూటగట్టుకున్నావా అని వారు అడగటంలో భావం ఇది. కాబట్టే గురువు, లవింగ్ గురువు ఎప్పుడు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారు, దానికి సమాధానం ఇస్తారు. అనంతరావు పాటన్కర్, బాబా నాపై మీ కృప ఉంటేనే ఆ లద్దెలను మూటగట్టుకోవడం సహజంగా సాధ్యమవుతుంది, ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అంటారు. అంటే ఇటువంటి భక్తిని మనం ఆశ్రయించాలన్నా, భక్తి మార్గంలో మనం నడవాలన్నా దానికి గురువు అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మూటగట్టుకునేవాడు కాదు ముఖ్యం, అనుగ్రహించేవారు ముఖ్యం. కాబట్టే గురుకృప హీ కేవలం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడు బాబా అంటారు, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా. అనంతరావు పాటన్కర్ సుఖశాంతులను పొందారు, ఆనందంగా తిరిగి వెళ్ళారు. ఇలా సద్గురు వద్దకు ఎవరు వచ్చినా, ఏ నేపథ్యంలో వచ్చినా, దేనిని కోరి వచ్చినా బాబాగారు వారికి ఇచ్చేది తృప్తిని, ఆనందాన్ని. వీటి కోసమే ఇప్పటికీ మనం గురువును ఆశ్రయించవలసి ఉంటుంది. ఇలా గురుకృపతోనే జ్ఞానప్రాప్తి అని మరొక్కమారు తెలియచేస్తూ ఉంది సచ్చరిత్ర. 3వ అధ్యాయంలో బాబాగారు చెప్పారు, మీరు ఎక్కడున్నా, ఏమి చేస్తూ ఉన్నా మీ చర్యలన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి. అలా బాబాగారు సర్వజ్ఞులు, సర్వవ్యాపి. దీనికి మరొక్కమారు ఉదాహరణ ఇప్పుడు రాబోయే కథ. ఈ కథను శ్రద్ధగా మనం శ్రవణం చేస్తే ఇందులో బాబాగారి సర్వజ్ఞత్వాన్ని మరియు సన్మార్గంలో బాబాగారు ప్రవేశపెట్టే విధానాన్ని మనం దర్శించుకోవచ్చు. ఒకసారి పండరీపురం నుంచి ఒక వకీల్ వచ్చారు షిరిడికి. బాబాగారి దర్శనం చేసుకున్నారు, పాద నమస్కారం చేశారు, దక్షిణ కూడా చెల్లించారు. వెళ్ళి పక్కన కూర్చొని బాబాగారు ఏం మాట్లాడతారో విందామని కూర్చున్నారు. బాబాగారు అతని కేసు చూస్తూ చెప్పిన మాటలు అతని మనసులో బాగా గుచ్చుకున్నాయి, అనుతాపాన్ని కలిగించాయి. బాబాగారు ఏమన్నారో చూద్దాం. అనుతాపం అంటే పరివేదన, పశ్చాత్తాపం. మరి బాబాగారు ఏం చెప్పారు, అతనికి ఎందుకు పశ్చాత్తాపం కలిగిందో చూద్దాం. బాబాగారు అతని వైపు చూస్తూ అంటున్నారు, ఆహా, జనులు ఎంతటి మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణ కూడా ఇస్తారు, మనసులో నిందిస్తారు కూడా, ఎంతటి ఆశ్చర్యం అంటారు బాబా. బాబాగారి మాటలు చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయో, చూసేందుకు చిన్నవిగా ఉంటాయి, సూత్రాల వలె ఉంటాయి, సంగ్రహంగా ఉంటాయి, కానీ దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. బాబాగారి మాటలన్నీ ఎవరికి అర్థం కాకపోయినా వకీల్కు మాత్రం చక్కగా అర్థమయ్యాయి. బాబాగారు చెప్పిన తాత్పర్యం ఆయన మనసులో బాగా నాటుకుంది. మధ్యాహ్నం వాడాకు వెళ్ళారు. భోజనాలప్పుడు దీక్షిత్ గారితో చెప్పారు ఈ వకీల్, బాబాగారు చెప్పిన మాటలన్నీ సత్యమండి. నేను రాగానే వారు నాపై చెణుకు విసిరారు, నిందతోనూ
అపహాస్యంతోనూ ఎవరి మనసును కష్టపెట్టకూడదు అని వారు సూచించారు. జరిగింది ఏంటంటే, పండరపురంలో తాతాసాహెబ్ నోల్కర్ జడ్జిగా ఉన్నప్పుడు వారికి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యాన్ని నయం చేసుకోవడం కోసం వారు షిరిడీకి వచ్చారు, బాబాని ఆశ్రయించారు. ఈ నోల్కర్ గారే బాబాకు తొలిసారిగా హారతి ఇచ్చినటువంటి భక్తుడు. అలా నోల్కర్ గారు షిరిడీ వచ్చినప్పుడు పండరీపురంలో ఈ వకీళ్ళందరూ కలిసి ఒక చర్చ చేశారు. అది చెప్తున్నారు ఈయన. మా మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ ఆరోగ్యం బాగలేకపోతే ఆయన వైద్యులతో వైద్యం చేయించుకోకుండా షిరిడీ వెళ్ళి బాబా గారిని ఆశ్రయించారు. మేమందరం నవ్వుకున్నామండి. ఇటువంటి అధికారంలో ఉంటూ, ఇటువంటి పదవిలో ఉంటూ వైద్యం ఎలా నయం చేయించుకోవాలి కానీ వెళ్ళి బాబాను ఆశ్రయిస్తారా? బాబా దగ్గర వీరి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అనుకున్నాం. అలా వారిని నిందించాం. పనిలో పనిగా బాబా గారి గురించి అపహాస్యం చేశాం. అందులో నేను కూడా ఉన్నాను. అది అనుచితమని బాబా గారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి గురించి ఎప్పుడు కూడా చెడుగా వ్యర్థంగా మాట్లాడుకోకూడదు, చర్చించుకోకూడదు. అలాగే హేళన, నింద, అపహాస్యం వంటి చెడు గుణాలు వదిలివేయాలి అని బాబా గారు సూచిస్తూ ఉన్నారు. ఇంకొకటి స్పష్టమైంది నాకు అని అంటారు ఆయన. 100 క్రోసుల దూరంలో ఉన్న మన అంతరంగాలు బాబా గారు స్పష్టంగా తెలుసుకుంటారు. మధ్యలో పర్వతాలు, కొండలు లాంటివి ఉన్నా వారి దృష్టికి ఇవి ఏవి అడ్డు రావండి. వారి వద్ద ఎటువంటి రహస్యమైన తేట తెల్లం అని ఆయన అనుభవాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఇలా మేము బాబాగారిని నిందించామండి, బాబాగారిని అపహాస్యం చేశాం. అవన్నీ బాబాగారికి స్పష్టంగా తెలిసాయి. కాబట్టే బాబాగారు ఇటువంటి మాటలు అన్నారు. ఇది వారి ఆగ్రహం కాదు, వారి అనుగ్రహం. ఇక నుంచి నేను ఎవరిని ఎటువంటి నింద చేయను, ఎటువంటి చెడు ఆలోచన చేయను అని నిశ్చయించుకొని ఆయన లెంపలు వేసుకున్నారు. చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేసే బుద్ధి జనించింది. ఎంతటి అద్భుతమో చూడండి. అందుకే 2వ అధ్యాయం చెప్పింది, బాబాగారి దర్శనంతో చిత్తవృత్తి మారుతుంది అని. ఇప్పటి వరకు ఈ వకీళ్ళు చిత్తవృత్తి ఏంటి? అపహాస్యం చేసేవారు, హేళన చేసేవారు, నింద చేసేవారు. ఇప్పుడేమైంది? వాటన్నిటిని వదిలేస్తున్నాను అంటున్నారు. నిశ్చయించుకున్నాను, చెంపలు వేసుకున్నారు. కాబట్టే ఇక్కడ చెడు పనులు చేసే మనసు మారింది, మంచి పనులు చేయాలి అనే బుద్ధి జనించింది. ఇది చిత్తవృత్తి మారడం అంటే. ఇలా చిత్తవృత్తి మారడమే ఉద్ధరణ. కాబట్టి బాబాగారి దర్శనం, బాబాగారి వచనాలు ఎప్పుడు మన ఉద్ధరణకి దోహదకారి అవుతూ ఉంటాయి. మనల్ని ఉద్ధరించడమే బాబాగారి ఏకైక లక్ష్యం. అందుకే జగత్తు ఉద్ధరణ పూర్తి అయ్యేంత వరకు బాబాగారు శాశ్వతం, సచ్చరిత్ర శాశ్వతం. కాబట్టి వివేకవంతులు ఎప్పుడు నిత్యాన్నే కోరుకుంటారు, శాశ్వతంగా ఉండేదాన్నే కోరుకుంటారు. కాబట్టి మనం సచ్చరిత్రని ఆశ్రయిస్తాం, సచ్చరిత్రలో చెప్పిన మార్గంలో అడుగులు వేద్దాం, బాబాగారి అనుగ్రహాన్ని మనందరం పొందుతాం. ఇలా వకీల్ ద్వారా బాబాగారి సర్వజ్ఞత్వాన్ని, బాబాగారి ఒక ప్రత్యేకమైనటువంటి సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానాన్ని మనం ఇక్కడ దర్శించుకున్నాం. వారికే కాదు, మనందరం కూడా బాబాగారి సన్నిధిలో ఉంటే, సత్సంగంలో ఉంటే, సచ్చరిత్రని అధ్యయనం చేస్తూ ఉంటే తప్పకుండా మన మనసులో ఉండే బలహీనతలు బాబాగారు వెలికి తీస్తారు. సాటి భక్తుల ద్వారా వాటిని తొలగించుకునే మార్గాన్ని సూచిస్తారు. బాబాగారి మార్గంలో మనం నడుస్తూ ఉండటమే వారికి మనం సమర్పించే నమస్కారం అనే దక్షిణ. ఇంతటితో ఈ 21వ అధ్యాయం సమాప్తం. 22వ అధ్యాయంలో ఇంకా మధురమైన కథలు వస్తాయి. బాబాగారు తమ భక్తులకు భవిష్యత్తులో రాబోయే కష్టాలను ముందుగానే తెలుసుకుని సరైన సమయానికి వాటిని సూచించి వాటిని ఎలా నివారించేవారు, ఎలా తొలగించేవారు అని 22వ అధ్యాయంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.